తులారాశి వారికి 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దైవానుగ్రహంతో ఏంటంటే గనకనండి 2 కోరికలు తీరుతాయి. మీరేంటంటే వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం తులారాశి పరంగా మనం గనక గమనించుకున్నట్టయితే వీరికి ఏంటంటే గనక అద్భుతం జరగబోతుందన్నమాట. పట్టిందల్లా బంగారం కాబోతుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉందండి. ఈ దేవత ఏంటంటే గనక మీ ఇంట్లో తిరుగుతుందన్నమాట. ఈ దేవత వల్ల మీ కోరికలు తీరుతాయి. ఎప్పటి నుంచో ఈ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు కోరికలు తీరే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వారు ఏంటంటే గనకనండి మంచి గుణగణాలను కలుగుంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక వీరికి సక్సెస్ అవుతుందండి. అంటే మేము కూడా అందరిలాగా ఎదగాలి, అందరిలాగా మేము కూడా ఉండాలి, పట్టుదల వ్యక్తులు అని చెప్పొచ్చు. ఏదైనా చెయ్యాలంటే ఇంకా ఖచ్చితంగా అది చెయ్యాలి, ఇంకా చేసి తీరాలి, ఇంకా తిరుగుండదు అన్నట్టుగా చేస్తారు. పనులను ఏంటంటే గనక వీరికి అంటే తగ్గట్టుగా మార్చుకుంటారు. ప్రతిదీ ఏంటంటే గనక వీరికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు అనుకూలత లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ తులారాశి వారికి ఇప్పుడు ఏంటంటే గనక దైవానుగ్రహం ఉందన్నమాట. ఈ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది. ఈ దేవత ఎవరో కాదండి, మీ కులదేవత అని చెప్పొచ్చు. లేదంటే గనక మీరు ఇష్టపడే దైవం ఏంటంటే గనక మీ ఇంట్లోనే తిరుగుతుంది. మీకుండే కష్టాలను చూసి దేవత ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి దైవానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటుంది. కానీ మీ స్థితిగతులు బాలేక మీకేంటంటే గనకనండి దైవానుగ్రహం అనేది కలగట్లేదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొంచెం మీరు ఎప్పుడు కూడా ఒక పరిహారం అనేది చేసుకోండి. దీని విధంగా ఏంటంటే గనక మీకుండే కొంచెం దిష్టి పోతుంది, స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి. ముఖ్యంగా రాహు కేతు ప్రభావాలున్నా, శని ప్రభావాలున్నా సరేనండి, దైవానుగ్రహం అనేది కలగదనమాట. దైవానుగ్రహం లేక మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. అందుకే ఒక కొబ్బరికాయని తీసుకుని తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పలగొడితే మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయండి. చెప్పాలంటే కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మీకు దైవానుగ్రహం లభిస్తుంది. కాబట్టి దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయి. చేసే పనుల్లో కావచ్చు, వృత్తి ఉద్యోగాలలో కావచ్చు, ఆటంకాలు అనేవి రావండి. మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారనమాట. దేవత మీ చుట్టూదా తిరుగుతుంది, కానీ దైవానుగ్రహం ఇవ్వట్లేదంటే కనుక ఈ చెడు ఉంది కాబట్టి ఇవ్వట్లేదు. మీరు అనుకోవచ్చు దేవుడే తలుచుకుంటే ఈ చెడంతా కూడా తీసేయొచ్చు కదా అనుకుంటే కనుక మనం చేసిన కర్మలు, మనం చేసిన పాపాలను వాళ్ళు తీర్చలేరు కదండి. వాటికి ప్రాయశ్చిత్తంగా మనం కొన్ని పరిహారాలు చేసేసుకొని వాటిని ఏంటంటే కనుక మనం తొలగించుకోవాలి. అలాంటప్పుడు మనకు దైవానుగ్రహం కలిగి పుష్కలంగా ధనం వస్తుంది. ధనం ఉందనుకోండి ఏ సమస్య కూడా రాదండి. డబ్బు ఉంటే చాలా వరకు కూడా కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మనం అనుకూలంగా మార్చుకోగలుగుతాం. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు వీలుంటే పరిహారం చేసుకోండి. లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ఇష్టదైవానికి అభిషేకం చేయటం కానీ, లేదంటే కనుక ఇష్టదైవానికి నైవేద్యం పెట్టడం కానీ ఇలాంటివి చేయండి. ముఖ్యంగా ఏంటంటే కనుక దేవత అనుగ్రహం ఉందండి. కులదేవత అనుగ్రహం అని చెప్పొచ్చు, గ్రామ దేవతల అనుగ్రహం అని చెప్పొచ్చు. అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్య అంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చెప్పొచ్చు. ఇలా దేవతలు దేవుళ్ళు అందరూ ఒకటే. కాకపోతే ఏంటంటే కనుక దైవానుగ్రహం వల్ల మీకు కొంచెం మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది వదులుకోకండి, అసలు కూడా మిస్ చేసుకోకండి. ఇప్పుడు ఈ దేవతా అనుగ్రహం వల్లనే కదా మీకు కోరికలు అనేవి తీరుతున్నాయి. కోరికలు తీరి మీరు కుబేరులాగా మారుతారు. ఖచ్చితంగా మీకు ఏంటంటే కనుక కష్టాలు పోతాయండి. చాలా కష్టాలకు పులి స్టాప్ పడిపోతుంది. అంటే కష్టాల కువిలో పడిపోయి కష్టాలు అనుభవించి ఇంకేంటంటే కనుక మీ జీవితం కష్టాలకు అలవాటైపోయింది కదా, అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక అప్పులు కూడా తీరుతాయండి. అంటే సకాలంలో చేతికి డబ్బు అందుతుంది కాబట్టి అప్పు తీరుతుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచో రాదు, దైవం పంపిస్తేనే ఒకరి రూపంలో ఏంటంటే మనకు డబ్బు అందుతుందండి. అదే దైవం పంపించకపోతే మన దగ్గరికి డబ్బు అనేది కూడా రాదనమాట. ఇక ఆ తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే మీ గుణగణాలు బాగుంటాయి. మీరు చేసే హెల్పింగ్ నేచర్ కావచ్చు, మీ యొక్క మనస్తత్వానికి దైవానుగ్రహం అయితే ఇక్కడ పుష్కలంగా ఉంది. ఇక ఆ తర్వాత మీకు 4, 5, 6 తేదీలు ఏంటంటే కనుక అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందన్నమాట. ముఖ్యంగా 4వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని మీకు రాత్రి వరకు కూడా అండి పనులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో ఇబ్బందులు అనేవి లేదండి. మీరు చేసే పనుల పరంగానే మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆదరాభిమానం అనేది పెరుగుతుంది. సంఘంలో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక శని ప్రభావం తొలగిపోతుంది కాబట్టి అద్భుతాలను అయితే చూడగలుగుతారు. కొన్ని పనులను మీరు ప్రారంభించారు కదా, ఆ పనులు మధ్యలోనే ఆపేశారు కదండి, మళ్ళీ తిరిగి అంటే ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది 4వ తేదీ నుండి. ఇక ఆ తర్వాత 4వ తేదీ అనుకూలంగా ఉంటుంది. అంటే భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, అనుకూలంగా మారుతుంది. అనుకూలంగా అంటే కనుక ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, గొడవలు ఉండవేమో, కలిసి ఉంటామేమో అని కాదు. చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడు కూడా కలిసి ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మనం ఏంటంటే కనుక అమ్మ నాన్న పరంగా అండి కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్య బారిన పడ్డారు, మనకు కూడా ఆరోగ్యం బాగుండట్లేదు, ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అలా మీకేంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. సకాలంలో డబ్బు అందుతుంది. కొంచెం జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. జీతాల మీద చర్చిస్తారు. జీతాలు పెరుగుతాయి కాబట్టి మీకు కొంచెం అంటే హ్యాపీనెస్ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. కొన్ని అంటే మీరు ప్రయాణాలు
కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. ప్రయాణాలు ఖచ్చితంగా పడతాయి. ప్రయాణాల వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాలలో ఏంటంటే కనుక కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల మీ జీవితం ఏంటంటే మారే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి కలగొచ్చు, లేదంటే కనుక మీకు కొన్ని ప్రాజెక్టులు దొరకవచ్చు, ప్రాజెక్టుల మీద సంతకం చేయొచ్చు. ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. 4వ తేదీ అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. 5వ తేదీ మనం గమనించుకున్నట్టయితే 5వ తేదీ కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే లేదండి. 5వ తేదీ ఏంటంటే కనుక 4 గంటల తర్వాత ఆలోచనలు పడిపోయి కొంచెం అనారోగ్యం తెచ్చుకుంటారు. అనారోగ్యం అంటే ఏమీ లేదు, చెప్పాలంటే కనుక బాగా తల లాగటం కానీ, మెడనరాలు గుంజటం కానీ, లేదంటే ఇలాంటి సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిగతాదంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే కనుక కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. మీరు చెప్పాలంటే డబ్బు వస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక చేయాలనుకున్న చిన్న చిన్న వ్యాపారాలు, పెద్దమని చెప్పట్లేదు, చిన్న వ్యాపారం స్టార్ట్ చేయడం, చిన్న వ్యాపారంలో బాగా రాణించడం, ఉద్యోగం లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా, అలా ఉద్యోగం చిన్నది చూసుకోవటం, ఇలాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుంది. 5వ తేదీ కూడా అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. కొంచెం భార్యతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడుకోండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. ప్రేమించిన వాళ్ళు ఏంటంటే కనుక మీ నుంచి విడిపోయే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది మధ్యలో ఉన్నారు కదా, మధ్యలో ఉండే వాళ్ళు ఏంటంటే కనుక మీకు వాళ్లకు విభేదాలు అంటే క్రియేట్ చేయాలని చూస్తున్నారు. విభేదాలు లేనిపోని మాటల వల్ల, లేనిపోని ఏంటంటే కనుక కొన్నిటి వల్ల ఏంటంటే విడిపోయే అవకాశం అయితే ఉంటుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. 4, 5వ తేదీ బాగానే ఉంటుంది, 6వ తేదీ కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా మనకు అంటే విభేదాలంటే కనుక విడిపోవటం, లేదంటే కనుక మళ్ళీ కలిసి ఉండటం ఇలాంటివి కాదు. కలిసి ఉంటారు, కలిసి ఉన్నప్పుడు కూడా కొన్ని విభేదాలు అనేవి ఏర్పడతాయి. ఆ విభేదాలు ఏంటంటే కనుక అనుమానంగా మారుతాయి, కొంచెం ఏంటంటే కనుక డౌట్ని క్రియేట్ చేస్తారు. 3వ వ్యక్తి ఎంటర్ అయ్యి ఏంటంటే కనుక ప్రేమించిన వారిని విడగొట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే విడిపోకుండా కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే వివాహం కోసం చాలా మంది కూడా ప్రయత్నాలు చేసేసి అలసిపోయారు, వివాహం జరగటం లేదు. ఎలాగైనా సరేనండి వివాహం జరగాలని కోరుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నించండి, కంపల్సరిగా వివాహం అనేది జరుగుతుంది. బంధువుల్లో ఆదరాభిమానం అనేది పెరుగుతుంది. స్నేహితులు కూడా మీకు మంచి విలువని ఇస్తారండి, గౌరవాన్ని ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా అండి మిమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, మీ తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మీరేంటంటే కనుక అమ్మ నాన్నకండి మంచి పేరుని తీసుకొస్తారు. చిన్న వయసులోనే అమ్మ నాన్నకు మంచి పేరుని తీసుకొచ్చి పెడతారండి. అలానే ఏంటంటే కనుక కుటుంబ బాధ్యతలన్నీ కూడా మీ మీదనే వేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఏంటి నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. కానీ అయినప్పుడు కూడా కష్టపడాలి, ఇంకా అంటే తప్పదు, ఈ వయసులో కష్టపడకపోతే నేను ఎప్పుడు కష్టపడతా అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక మీ నుంచి హెల్ప్ తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు ఉన్నారు. మీ నుంచి హెల్ప్ తీసుకొని ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఉన్నారండి. చాలా వరకు చెప్పాలంటే కనుక మీ వల్ల కొంతమంది అంటే ప్రయోజకులయ్యారు, కొంతమంది బాగుపడ్డారు, కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే ద్వేషించారు, కోపగించారు. అలానే కాకుండా మీరు అంటే హెల్ప్ తీసుకొని మిమ్మల్ని పక్కన పెట్టారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీతో మాట్లాడాలి, మాటలు కలుపుకోవాలి అని చూస్తున్నారండి. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఒకవేళ క్షమించినా సరే వారిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి, లేకపోతే మీరే మోసపోతారనమాట. ఇక మీకు అద్భుతాలు జరుగుతాయన్నమాట. 4వ తేదీ కావచ్చు, 5వ తేదీ కావచ్చు, 6వ తేదీ కూడా అనుకూలతనే అంటే ఎక్కువగానే కనిపిస్తుంది. అలానే మీరు చేసే ప్రతి పనిలో కూడా అండి ఆటంకాలు అనేవి ఉండవన్నమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆటంకాలు లేకుండా పనులు సాఫీగా సాగిపోతాయి, ఇబ్బంది అనేది ఉండదు, మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు. 6వ తేదీ కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక కోపం తగ్గించుకోండి, మాట్లాడే విధానాన్ని అంటే కొంచెం మీరు అంటే ప్రతిదీ కూడా ఏంటంటే కనుక లైక్ తీసుకుంటూ ఉంటారు, అలా తీసుకోకండి. కొంచెం ఏంటంటే కనుక దృష్టి పెట్టండి, ఏదైనా సరే దృష్టి పెట్టేసి ఏంటంటే కనుక సాధించుకోండి. మీరు చేసే ప్రతిదీ కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. చీకొట్టిన వాళ్ళే మీ వైపుకి వస్తారు. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది, మీకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. ఈ 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. డబ్బు వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కష్టాలు పోతున్నాయి కాబట్టి కొంచెం ఏంటంటే కనుక మీకు రిలీఫ్ అనేది కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు 2 కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ఈ 2 కోరికలు ఏంటంటే కనుక మొదటిదండి ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందండి. సంతానం కలుగుతుంది కాబట్టి ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. చాలామంది కూడా సంతానం కోసం ఎదురు చూస్తున్నారు, సంతానం కలగటం లేదని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే తప్పకుండా ఏంటంటే సంతానం కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అందరికీ జరుగుతుందా అంటే కనుక కొద్దిపాటి మందికి అయితే తప్పకుండా జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఉద్యోగం లేక బాధపడతారు కదా, మనం ముందే చెప్పాం. అలాంటి వాళ్ళకైతే చిన్నదో పెద్దదో ఉద్యోగం అయితే వస్తుంది. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఎలక్ట్రిక్ వాహనం కొనే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ వస్తువు కానీ వాహనం కానీ కొనే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాహనాలు కొంటాము అని చాలా వరకు కూడా ఏంటంటే కనుక డబ్బుని తీసి దాస్తున్నాం కానీ వాహనం కొనలేకపోతున్నామండి అని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రాప్తం అవుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే కనుక గ్రహాలు ఏంటంటే స్థితిగతిలో ఉన్నాయి. గ్రహం అంటే గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఇలా జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి అనమాట. గ్రహాలు అనుకూలిస్తున్నాయి, శని ప్రభావం తొలగిపోయింది, రాహుకేతువులు అంటే మిమ్మల్ని చక్కగా
ఒక దశలో నడిపిస్తున్నారు కాబట్టి మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మంచి ఫలితాలను చూడటానికి అవకాశం అయితే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం అండి. ఇప్పుడు చెప్పేది చేసుకోండి. అంటే పరిహారం కాదు, ధన సమస్య అండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా. డబ్బు అనేది రావాలి, ఎలాగైనా సరే సాధించాలి అని పట్టుదలతో ఉంటూ ఉంటారు. పనులు చేస్తూ ఉంటారు. ఆ పని ఈ పని ఒక పని కాదు 10 పనులు చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా డబ్బు అనేది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా అయిపోయినప్పుడు ఏంటంటే కనుక కొంచెం బాధపడిపోతున్నారు కదండి. అలా కాకుండా ఏంటంటే కనుక తులారాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే మీరు నమ్మలేరండి, ఆశ్చర్యపోతారండి. అవునండి, నిజంగా మాకు అంత మంచి ఫలితం వచ్చిందండి, నిజంగా మాకైతే డబ్బు అంటే స్థిరంగా ఉందండి, అంత వృధా ఖర్చులు కొంచెం తగ్గాయండి అని మీరే అంటారండి. అంత బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక మనం చెప్పాలంటే 10 రూపాయల కాగితం ఉంటుంది కదా మన దగ్గర నోటు, ఆ 10 రూపాయల నోటుని తీసుకోండి. ఇది 10 రూపాయల నోటుతోనే చేయాలి. దాని మీద ఏంటంటే కనుక ఇలా మనకు సైడ్లో ఎంటీ బాక్స్ అనేది ఉంటుంది కదండి, గాంధీ తాత బొమ్మ దగ్గర ఇంకొకటి ఎంటీ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే కనుక ఆ 10 రూపాయల నోటు పైనండి 555 అని రాయండి. మీరు రెడ్ పెన్ ఉంటుంది కదా దాంతో రాయండి. మిగతా పెన్నులతో రాస్తే ఫలితం ఉండదు. 555 అని చిన్నగా రాసుకోండి. ఇలా రాసేసిన తర్వాత ఈ యొక్క 10 రూపాయలు ఉన్నాయి కదా, వీటిని ఏంటంటే కనుక మీ పర్సులో భద్రపరచుకోండి. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టము. 5 అనే సంఖ్య ఏంటంటే కనుక 5 చోట్ల నుంచి డబ్బుని వెతుక్కొని మరి మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది. ఈ 5 అనేది ఏంటంటే కనుక న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, అలానే కాకుండా అంకెశాస్త్ర ప్రకారం కావచ్చు, చాలా చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇది మనకు అనుకూలత ఎక్కువగా ఉండేలాగా చేస్తుందన్నమాట. మార్పులు చేర్పులు జరగటానికి, ధనం రావటానికి, వృధా ఖర్చులు తగ్గటానికి, పర్సులో ఉన్నంతప్పుడు అంటే ఉన్నంతసేపు కూడా డబ్బు అనేది కనిపించడానికి ఎక్కువగా ఉంటుంది. ఇది ఖర్చు చేయకుండా మీ దగ్గర పెట్టేసుకోండి, సరిపోతుంది. డబ్బు అనేది వృధా ఖర్చులు తగ్గుతుంది. 10 రూపాయలు పెట్టే చోట మనం 20 రూపాయలు పెడతాం కదా, అలా కాదు, 10 రూపాయలు పెట్టే చోట 10 రూపాయలు పెడతామండి. ఇంకా అదనమాట.